వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నర్సింపేట మెడికల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని పోలీసులు తొలగించారు. అయితే ఈ పరిణామాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే నన్నప్పనేని నరేందర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విగ్రహ తొలగింపు నేపథ్యంలో నర్సింపేటలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మిత్రుడు సోదరుడు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని రిమూవ్ చేశారన్న సమాచారం. అదేవిధంగా నన్ను హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఒకటి మాత్రం సూటిగా చెప్తున్నాం, ఈ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని రిమూవ్ చేసి ఏదో రాజ్యాన్ని వెళ్తామన్నది మీ పిచ్చి కళలకు ప్రజలు సమాధానం చెప్తారు. ఒక మహానాయకుని ఒక విగ్రహం పెట్టుకునే అవకాశం లేకుండా చేసేటువంటి మీ దురదృష్టకరమైనటువంటి చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో ఖచ్చితంగా అదే రోజు చెప్పినాం, మండలానికి ఒక విగ్రహం పెడతామని చెప్పి అది అమలు చేసి చూపిస్తాం. కార్యకర్తల యొక్క నాయకుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు చేశారో ఈ ప్రభుత్వం, దానికి ఖచ్చితంగా ప్రజల నుంచి ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య బద్దంగా ఈ సరైన జవాబు చెప్తాం.